యో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తేజ్ రియాక్ట్స్ తెలుగు. నా పెదవులపై ఈ ఆరెంజ్ దానానికి కారణం 1 minute. 1 minute later. ఇదిగో ఇది దీన్ని అంటారు మిరిండా. ఏదో కలర్ఫుల్ గా ఉంది కదా అని తెచ్చుకుంటే, టీ షర్ట్ కి మ్యాచ్ అవుతుంది కదా అని తెచ్చుకుంటే అంతా ఆరెంజ్ ఆర్ని. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు. ఫన్నీ తెలుగు కాల్ రికార్డింగ్స్ మీద రియాక్ట్ అవబోతున్నాం ఈ రోజు. అండ్ ఎస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లెట్ us go గ్రాండ్ సిస్టర్. కాల్ నెంబర్ చెప్పు ఒకసారి. నీ తలుపు మీద రాసావు కదా ఒకసారి. 8897973737 ఓకే చెప్పు. 91 మధ్యలో ఏందో ఆడియో వచ్చింది. 10 వచ్చింది. తేడా అవుతుంది. 889797 97 ఎట్లా మొత్తం చెప్పు. మళ్ళీ 97 97 2 97 లో 88 తర్వాత ఫస్ట్ నుంచి చెప్పు. 88 97 73 91 అంతే. ఇప్పుడు తక్కువతున్నాయి మళ్ళీ. నీ దినం చేసుకోవడానికి కింద కన్నా నువ్వు పెట్టుకోవచ్చుగా. నువ్వు చెప్పిన నెంబర్లే 9 వచ్చినాయి. 9 ఎందుకు ఇక్కడ 10 ఉంటే? అవును 88 అను 9. కానీ డబ్బా ఫోన్ లో నిజంగా ప్రాబ్లం ఉంటది. కొట్టి ఇప్పుడు ఎవరన్నా కాల్ లో ఉన్నారు కదా, అది కట్ చేస్తే మళ్ళీ నెంబర్స్ అన్ని వెళ్ళిపోతాయి. పెద్ద సమస్య వచ్చి పడింది. అట్లా చాలా సార్లు ఫేస్ చేసాం. చెప్తున్నానుగా, ఒకసారి చెప్పు. నేను కొట్టుకున్నా. 88 97 73 91. నేను చెప్పలేను. దగ్గరకు వచ్చే మట్టికి నేనేం చెప్తానా మరి. చెప్పు. నెంబర్ ఏడుతానికి ఎంతసేపా? 88 97 మళ్ళీ చెప్తుంది ఆమె. కానీ ఆ నెంబర్ నిజంగా ఎవరో కామెంట్ కూడా చేసి 889797 మళ్ళీ ఫస్ట్ నుంచి. షూటింగ్. ఇది నా రాజ్యం అన్న. అది వినిపిస్తుంది తమ్ముడు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఏ రాజ్యం ఇది? నిబ్బిల్ రాజ్యమా? కానీ ఇలాంటివి అందరు చేసే ఉంటారులే అప్పుడో ఎప్పుడో. హలో చెప్పండి నేనా సార్. మేడం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకున్నారు? బాబమ్మనే లక్ష్మీపురం. మేడం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకున్నారు? మంచుకున్నారా నీ కొడుకులు వాగేవా ఇట్లా? మేడం ఇది ఐడియా కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్ మేడం. ఆయన కూడా నవ్వుతున్నాడు. సీదా ఫోన్ చేసి నవ్వి, బాబు ఇది లక్ష్మీపురం అంటే ఆమె ఏదో చెప్పాలా. ఏం తెలుసుకోవాలనుకున్నారో చెప్పండి. అదే మంచుకున్నారా అని అడుగుతాన్నా. సార్ మంచిగా ఉన్నాం మేడం. చెప్పండి, ఐడియా గురించి ఏం తెలుసుకోవాలనుకున్నారు? ఏం లేదు, ఇక గంటే అడుగుతావని. ఎందుకు ఫోన్ చేసింది? ఐడియా గురించి ఏం తెలుసుకోవాలనుకున్నారా? ఆయన కూడా నవ్వు వస్తుంది. మేడం ఐడియా గురించి ఏం తెలుసుకోవాలనుకున్నారా చెప్పండి. ఏం లేదు చెప్పుడు కానీ ఇక మంచుకున్నారా అని అడుగుతానని. కానీ వాళ్ళకు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కాల్ ఎప్పుడు రికార్డ్ అవుతూనే ఉంటది. వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు కానీ వాళ్ళ అధికారులకు తెలుస్తుందని. కానీ ఆమె ఒక నవ్వింది కదా. బాబమ్మనే లక్ష్మీపురం. మీరు సిగ్గుపడకండి. ఓ యా. Oh! Why does it go flat? Oh! Wait, how did I get it to go skinny? Ah! Oh, that's how I do it? Ah! Acha. Ah! అది అట్లా గొంతు అరిచినట్టు చేస్తే ఫ్లాట్ అవుతుంది, అంటే కింద అవుతుంది. కానీ చాలా కష్టం బ్రో. అరే ఆల్మోస్ట్ షిట్ మ్యాన్. ఐ కెన్ ఫీల్ హిస్ పెయిన్. హలో రాము గారు అలా అబ్బాయి మనం మాట్లాడేది? అవునండి, ఎవరు మాట్లాడేది? నేను మీ దూరం చుట్టమ్మా ధవళేశ్వరాన్ని చేస్తున్నాను. చెప్పండి, ఏంటండి? చెప్పండి. బామద్దికి సంబంధం ఉందమ్మా. ఎలాంటోడో కనుక్కుందంటే వాళ్ళు బావని అడగని చెప్తారన్నారు, అందుకే నీకు ఫోన్ చేశానమ్మా. ఎంత ఇస్తారండి కట్నం? ఓ 10 ఎకరాలు ఇస్తామమ్మా.
నేను 10 ఎకరాలా? ఏంటంటే రొయ్యల చెరువా? ఏకబిట్టమ్మా రొయ్యల చెరువు. 3 ఫేస్ కరెంట్ ఉందా? 3 ఫేస్ అమ్మా. ఏంటో అవన్నీ. అంటే చెరువు రోడ్డు వద్దమ్మా. అయ్యి బాబోయ్, అంటే ఎంత లేదనుకున్నా మన సైడ్ 50 లక్షలు తక్కువ ఉండదండి బాబు 3 ఫేస్ కరెంట్ అండి. ఆడు పెద్ద ఎదవండి బాబు, ఆడి 10 ఎకరాలు కట్టడం ఎందుకండి బాబు. అనుకున్నా. మా మేనత్తనిచ్చి బాధపడుతున్నాం వాళ్ళ నాన్నకే. ఇప్పుడు ఆడి గురించి తెలిసిన ఎవరో ఊర్లో పిల్లనెత్తలేదు, చుట్టుపక్కల ఊర్లో కూడా ఎత్తలేదండి బాబు. మరి మీరు ఎందుకు వచ్చారు కానీ నాకు అర్థం కావట్లేదు. మీకు ఎవరు చెప్పలేదేమో అయితే. వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకే మా అత్తనిచ్చి బాధపడుతున్నాం. ఇప్పుడు ఇంకా మా మేనత్త మొహం చూసి ఇంకా ఆడికి మా చెల్లినిచ్చి పెళ్లి చేస్తున్నాం. ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదండి. ఆడు పెద్ద ఎదవండి, మనిషే కరెక్ట్ కదా. మొత్తం ఆడు బాబు ఆడు శాంతం మనుషులు కరెక్ట్ కదా ఊర్లో. ఎంతకు తెగించారా? నేను అనుకుంటే ఉన్నా, అంటే నార్మల్ గా ఇప్పుడు ఎవడన్నా అడుగుతాడు కదా ఎట్లాంటి వాళ్ళు అది ఇది అని చెప్పి, మీమ్ లాగా అయిందంటే ఇది ఖచ్చితంగా ఏదో ఉంది ఇందులో, వాడే వద్దని ఉంటాడు అని అనుకున్నా. అదే అయింది. ఓకే. రీల్స్ చేసే వాళ్ళ ఎఫెక్ట్ పెద్దోళ్ళ మీద కూడా పడుతుంది. ఎవరినొకరిని చూసాక ట్రై చేసి ఉంటది. ఎవరు దాకుండా దాకా కూర వండుకుంటాను దాకా. అలా మీరు ఎవరండి పేరు చెప్పండి, నాకు అర్థం అవుద్ది. కూర వండుకుంటాను దాకా 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 దాకేంది దాకా చెప్తాను కానీ పేరేంటో చెప్పండి. గరిట ఉందా గరిటి? రా, ఎక్కడున్నారు మీరు? నువ్వు ఎక్కడ ఉన్నారా? బయటకు వచ్చాను నేను. కాదు, గిన్నె ఉందా? గిన్నె ఉందా? ఉంది. దాకా 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 అన్నీ ఉన్నాయి. గరిటి అంటే తెలుసు. వస్తావా? వస్తాను. కాదు చెప్పండి. పప్ప కొడతాడు కదా, పప్ప ఎవరిలో పప్ప కొడతాడు కదా, పప్ప ఏం ఫీల్ ఉండదు మామ. ఇప్పుడు వస్తావా? ఇప్పుడు వస్తాను. ఉండే ఒకసారి అయితే దీనికి ఎత్తున్నా లక్కీతో మాట్లాడతావా? ఇది ఎరా పిల్లాడా? వాడేవాడు. చెప్పండి ఎవరు? ఎరా ఎక్కడ ఉన్నారా? సేమ్ వాయిస్ మోడ్యులేషన్ చేసి. వాట్ ఈస్ పప్ప అన్ని పప్పలు కొంపు తీసి బూత్ మార్టింగ్ కాదు కదా. నాకు అర్థం కాలేదు సార్. బొమ్మని గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది సల్లి పాపం దగ్గరికి ఇప్పుడు నువ్వేమన్నా? సల్లి పాపం ఏమిటండి మీరు మాట్లాడేది? ఆమె ఆ సర్లే పాప అని చాలా మెలికలు తిప్పింది. మీకు అది వేరేలాగా వినిపించుండొచ్చు, బట్ దట్స్ నాట్ సిర్లీ అలా. అది సంగీత విద్వాంసులకు మాత్రమే తెలుసు. హలో 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 ఏమ్మా, వినిపిస్తుందా నా మాట మీకు? అచ్చా, ఇది అప్పుడుది కరోనాది. ఇది రాంగ్ నెంబర్ కాదమ్మా. మీరు ఓలేటి లక్ష్మి గారేనా? ఓనేటి లక్ష్మి. ఓలేటి లక్ష్మి గారేనా మాట్లాడేది? ఏదో కేకేస్తాను. లక్ష్మి 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 ఫోన్ ఈమె దగ్గర ఎందుకుంది? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. వస్తాను. అలాగే మేడం. హలో హలో అమ్మా, వినిపిస్తుందా? వినపడుతుందండి. ఎవరు మీరు? నేను విజయవాడ నుంచి కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను, కమాండ్ కంట్రోల్. ఏంటండి? విజయవాడ నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను, హెల్త్ ఇన్స్పెక్టర్ ని. కలెక్టర్ గారి ఆఫీస్ నుంచా? అవునమ్మా, వినపడట్లేదా? ఎవరండి మీరు? అసలు అర్థం కావట్లేదే నాకు. ఫోన్ సరిగ్గా పెట్టుకుని వినిపించుకో, ఫోన్ సౌండ్ పెంచుకో. నేను కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను, కమాండ్ కంట్రోల్ COVID-19 హెల్త్ ఇన్స్పెక్టర్ ని. మీకు ఎట్లుంది ఒంట్లో ఇప్పుడు? నా అకౌంటా? నీకు ఒంట్లో ఎట్లుందమ్మా? చెవులు ఉందా ఏంటమ్మా? నీకు ఒంట్లో ఎట్లుంది? చెవుడే. బాగుందండి. నీకు పాజిటివ్ అయింది, కోవిడ్ పాజిటివ్ అయింది, కరోనా పాజిటివ్ అయింది. ఎక్కడున్నారు ఇప్పుడు? కరోనా ఉందా? ఉంది. హలో, మీరు ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నారు మాట్లాడుతుంటే? కరోనా ఉందా అంటే ఉంది. కట్ చేయలేదండి. ఇదిగోండి మాట్లాడండి. ఎవరండి మీరు? ఎన్నిసార్లు చెప్పాలా కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నానని? చెప్పండి. ట్యాప్ ఒకళ్ళు వస్తున్నారంటే ఒకళ్ళు సవ్యంగా మాట్లాడండి. హలో, మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కానీ నిజంగా ఆయన సిన్సియర్ గా మీకు కరోనా ఉంది అని చెప్పడానికి ఫోన్ చేస్తే కట్ చేసిన ప్రతిసారి కొత్త వాళ్ళు మాట్లాడితే అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పీపీ. కానీ ఇది నిజంగా ఎన్నిసార్లు విన్నా ఫన్నీ. అదే మ్యాజిక్. సలాం వాలేకుం. వాలేకుం సలాం. అబ్దుల్ కలాం. అస్సలం వాలేకుం. అసలు నేను చూస్తే అడుగుటే అదుర్. ఏం ఫీల్ ఉంది మామ?
నమస్తే సార్, నేను సుధీర్ వాళ్ళ ఫాదర్నే. చెప్పండి. ఆ ప్రిన్సిపాల్ గాడు వాడు ఎవడండి? ప్రిన్సిపాల్, మీ ప్రిన్సిపాల్ పిల్లగాడికి అసలుకే ఒంట్లో బాగలేదా, వాడిని ఆత వాదన పడేటట్టు కొట్టినవాడు కొన్ని ఏంటి మాస్టర్? ఏంటంటారు? పిల్లగాడికి అసలుకే ఒంట్లో బాగలేదా, వాడిని ఎట్ట కొట్టిండు చూడాడు. వాడు ప్రిన్సిపాల్ గాడేనా వాడు? ఎవరండి? మీ సారు ఏం పేరు? ఎందుకు కొట్టారంట? శ్యామ్ సార్ అంటే ఎవడు? మాట్లాడదారండి ఒకసారి. మా పిల్లగాడికి అసలుకే ఒంట్లో బాగలేదా, వాడు మీరు అట్లా మాట్లాడకండి. అట్ట మాట్లాడటం కాదు స్వామి, నేను ఎందుకు పంపిస్తున్నా వాడికి? అట్లా కాదండి, చదువు రాతను ఎందుకో కొట్టుంటాడు. ఎందుకు కొడతారు చెప్పండి. నేను పిల్లగాడిని కొట్టొద్దని నేను మీకు ఆల్రెడీ చెప్పా. పిల్లగాడికి ఒంట్లో బాగలేదు. వరదా వాడు నాపురా ఆ? మామూలు బూతులు కాదు. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. వాడు అసలు ప్రిన్సిపాల్ గారు రేపు అవారం చెబుతా ఉన్నాడు. వ్యవహారం మా ఊరు ప్రెసిడెంట్ ని తీసుకుని వస్తా, వాడికి వీడియో కూడా తీసి పంపిస్తా. మీకు ఉండండి వాతలు కట్టిన వాడికి. గర్ల్ థింగ్స్ అదే ఒక ఇంపార్టెంట్ విషయం అడగాలి. ఏంటి? సెకండ్ సెమ్ వస్తుంది కదా. వస్తుందే. టైం డబ్బులు వేసుకున్నావా? లేదే బాబు, మొదలెట్టాలే బాబు, ఏడుపు వచ్చేస్తుంది. ఈ టైం డబ్బులు ఏ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలా అని. ఏంటి? ఏ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలా అని. ఏ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలో టైం టేబులా? అంటే ఈ రోజు కాదు, నీకు బుర్ర పని చేస్తుంది ఏమైనా? కొడుకుకి అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు నువ్వు? తర్వాత చెప్తానులే, ముందు చెప్పు. కాదు, మీ బాబు నీకు పెళ్లి చేసి పంపించేస్తాడులే సార్, నువ్వేం కంగారు అడగగానే విషయంలోని. అలా కాదు, అంటే మనం కొంచెం క్లారిటీ ఉంది ఫ్యూచర్ మీద. ఈ అమ్మాయి కొంచెం నీట్ గా ఉంది, స్లిప్లు ఏం పెట్టదు, బాగా చదువుతుంది అనుకుని కొంచెం వదిలేస్తారు. ఇది అదవ తెలివితేటలు వాడే 4 ఉంచుకున్నావు సబ్జెక్టులు. నిన్ను చూసి నేను ఉంచుకున్నాను. ఇప్పుడు తేడా వచ్చిందంటే నన్ను పంపేస్తారు ఇంట్లో నుంచి, అర్థమవుతుందా? నీట్ గా వెళ్ళిపోయి నీట్ గా కూర్చుని పోయావు అనుకో, అలాగే సీరియస్ చూడకుండా వదిలేస్తారు. ఏమో మంచిది. నువ్వు ఇలాంటి చెప్పడానికి అయితే నాకు ఫోన్ చేయకు. నువ్వేమనుకోకు, నాకు ఫోన్ చేయడం మానే, నంబర్ కూడా డిలీట్ చేసేస్తా. నా నంబర్ బ్లాక్ చేసే నువ్వు. అట్లేసుకోవడానికి టైం టేబుల్. నమస్కారం మేడం. ఇట్లా ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు నేను పేరు చెప్పండి. నా పేరు అలీపాషా. అలీపాషా గారు చెప్పండి. ఇట్లా మా తమ్ముడు సిమ్ తీసుకుని నిన్న యాక్టివేట్ అవుతుందా అండి? ఆల్రెడీ మీకు యాక్టివేషన్ లోనే ఉంది కదా. చెప్పేది వినండి ఒక నిమిషం. మొన్న తీసుకుంది, నిన్న అవుతుంది అని చెప్పింది. అయితే నిన్న అవుతుంది, మొన్న తీసుకున్న రోజు అయింది. ఇది మన ప్రాబ్లం అవుతుంది అని చెప్పి భయం ఉంది. మళ్ళా ఇంటి ముందల పోలీస్ తిరుగుతుంది. యాక్టివేషన్ మొన్న అయింది, ఇచ్చిన రోజు అయింది. ఇప్పుడు భయం అవుతుంది నాకు. ఎట్లా ఉంటుంది అంటే పోలీస్ తిరుగుతుంది, ఫస్ట్ భయం అవుతుంది, ఏం చేస్తున్నా అని ఉంది. ఇప్పుడు భయం అవుతుంది, పోలీస్ వస్తుంది, ఇంటి ముందు తిరుగుతుంది, వాకీ టాకీలా మాట్లాడుతున్నాను. పోలీసులు భయం ఎందుకండి మీకు? మీకు ఆల్రెడీ యాక్టివేషన్ కి పోలీసులు భయం ఎందుకు? ఇది ముందే యాక్టివేషన్ అయింది కదా, ఎవరన్నా చేసిరేమో అని భయం అవుతుంది. పోలీసు వాళ్ళు ఇంటికాడ తిరుగుతున్నారు. నైట్ 12-1 గంటలకు పెట్రోల్ వ్యాన్ వచ్చి ఒకటే తిరుగుతున్నారు. కానీ నిజంగా అట్లా ఆలోచించే వాళ్ళు ఉంటారా? సిమ్ యాక్టివేట్ అయినందుకు ఇంటి మీద పోలీసు తిరుగుతున్నందుకు భయపడుతున్నారు. ఓవర్ థింకర్, మామూలు ఓవర్ థింకర్ కాదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. yes bros, I think that's it for today. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వెళ్లే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వెళ్ళండి. ఈ రోజు కంతే బాయ్.